హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ చాణక్య. ప్రజెంట్ మనమైతే గొలగముడి రోడ్డు దగ్గర ఉన్న F2 బ్యాడ్మింటన్ అకాడమీ దగ్గర అయితే ఉన్నాము. నేను ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే జనరేషన్ ఏదైతే ఉందో ఈ జనరేషన్ మొబైల్స్కి అడిక్ట్ అయిపోయి గేమ్స్ అనేవి ఆడకుండా అండ్ అంతేకాకుండా జాబ్ 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 ఇదే మెయిన్ మోటో ఏదన్నా ఉంది అంటే పేరెంట్స్ టీచ్ చేసేది. అదేవిధంగా బయట సొసైటీలో చెప్పేవాళ్ళు కూడా ఏదంటే జాబ్ మనం కొట్టేసామంటే మనం హ్యాపీ అయిపోవచ్చు లైఫ్లో అని ఏదైతే మోటో వాళ్ళకి సజెస్ట్ చేస్తున్నారో అది రాంగ్ అండి. దాన్ని పక్కన పెట్టేసి పిల్లలు మెయిన్గా ఈ జనరేషన్ ఏదైతే ఉందో మొబైల్కి అడిక్ట్ అయిపోయి ఉన్నారు. ఈ మొబైల్ అనేది పక్కన పెట్టేసి గేమ్స్కి కొంచెం అలవాటు పడ్డారంటే వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది మారిపోతుంది. అండ్ అదే మెంటల్గా కూడా చాలా అంటే చాలా స్ట్రెస్ రిలీఫ్ ఉంటుంది. సో బేసిక్గా అన్నీ బాగున్న వాళ్ళు కూడా ఇలాంటి గేమ్స్లో పార్టిసిపేట్ చేయాలంటే చాలా తక్కువగా ఉన్నారు. సొసైటీలో చూసుకుంటే అన్నీ బాగుండి కూడా ముందుకు రావాలంటే ఏ ఏ కేటగిరీలో అయినా ముందుకు రావాలంటే రాలేకపోతున్నారు. ఇక్కడ F2 బ్యాడ్మింటన్ దగ్గర నేను మీకు ఒక ఇద్దరిని పరిచయం చేస్తాను. ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ అండి. ఒకతనికి చేయలేదు, ఇంకొతనికి కాలు బాగాలేదు. అలాంటి వాళ్ళు ఏషియన్ గేమ్స్లో కప్ కొట్టాలని చెప్పి ముందుకెళ్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళతో నేను ఈరోజు మిమ్మల్ని ఇంటరాక్ట్ అవుతున్నాను. ఖచ్చితంగా ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది. ఖచ్చితంగా వాచ్ చేసేయండి. ప్రజెంట్ మనతో పాటు షాహిర్ గారు ఉన్నారు. షాహిర్ గారిని అడిగే తెలుసుకుందాం అసలు. నమస్తే అండి. నమస్తే అండి, నా పేరు షాహిర్. నేను ప్రొఫెషనల్ పారా బ్యాడ్మింటన్ ఆడతానండి. ప్రొఫెషనల్గా ట్రైనింగ్ తీసుకుంటున్నాను. నేను కనిగిరిలో పుట్టాను. ప్రస్తుతం కందుకూరులో మేము నివసిస్తున్నాము. రీసెంట్గా నేను బెహ్రిన్ పారా బ్యాడ్మింటన్ ఇంటర్నేషనల్ లెవెల్ 1 టోర్నమెంట్ ఆడడం జరిగింది. అందులో డబుల్స్లో బ్రాంజ్ మెడల్ గెలిచాను. సో ఆ టోర్నమెంట్ వల్ల నా వరల్డ్ ర్యాంకింగ్ 14కి వెళ్ళిందండి డబుల్స్ కేటగిరీలో. సో అసలు మెయిన్గా మీకు ఎప్పటి నుంచి ఇంట్రెస్ట్ కలిగింది అసలు ఈ గేమ్ మీద? చిన్నప్పటి నుంచి నేను ఎక్కువ స్పోర్ట్స్ ఆడుతున్నాను. రెగ్యులర్గా స్పోర్ట్స్ ఆడుతూ ఉంటాను. అన్ని స్పోర్ట్స్, ఓన్లీ బ్యాడ్మింటన్ అనే కాదు, క్రికెట్, వాలీబాల్, హాకీ, ఆల్మోస్ట్ అన్నీ. సో వన్స్ కాలేజ్కి వెళ్ళిన తర్వాత బ్యాడ్మింటన్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెరిగింది. ఎక్కువ ఆడడం స్టార్ట్ చేశాను. వన్స్ కాలేజ్ అయిపోయిన తర్వాత ఫుల్ టైం ప్రొఫెషనల్ బ్యాడ్మింటన్ కోచింగ్లో దిగాను నేను. అయితే మీరు ఇందాక చెప్పినట్టు చాలా గేమ్స్ అనేవి ఉన్నాయి. మీకు గేమ్స్ మీద ఇంట్రెస్ట్ ఉందన్నారు కాబట్టి అసలు పర్టికులర్గా ఈ గేమ్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు మీరు? పర్టికులర్ అంటే నాకు ఇప్పటికీ అన్ని గేమ్స్ ఆడతాను నేను. బట్ ఈ గేమ్ నాకు ఇంకా ఎక్కువ ఏంటంటే ఎక్కువ ఫన్, ఎక్కువ ఎంటర్టైన్మెంట్, చాలా సంతోషంగా కలిగిద్ది ఏదైనా స్పోర్ట్స్ ఆడుతుంటే రెగ్యులర్లీ. బట్ బ్యాడ్మింటన్ కూడా నాకు ఇంకా ఎక్కువగా సంతోషంగా ఉంటుంది ఆడేటప్పుడు. ఇప్పుడు వరకు టోర్నమెంట్ ఆడారన్నారు కాబట్టి ఇప్పుడు వరకు ఎన్ని టోర్నమెంట్ ఆడారు మీరు? నేను స్టేట్స్ ఆడున్నాను, నేషనల్స్ ఆడాను, ఇంటర్నేషనల్స్ ఆడాను. ఇంటర్నేషనల్స్ అరౌండ్ ఒక 4 ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ ఆడున్నాను ఇప్పటి వరకు. దాంట్లో 3 టోర్నమెంట్స్లో నాకు మెడల్ రావడం జరిగిందండి. సో ఇప్పుడు నెక్స్ట్ మీరు ఇవన్నీ ఆడారు కాబట్టి నెక్స్ట్ మీరు ఆడాల్సిన గేమ్ ఏంది? ఇంకా బ్యాలెన్స్ ఉంది, ఇది నా లైఫ్లో నేను ఆడాల్సి, నెక్స్ట్ నేను ఇది ఆడాలి, ఇవి ఆడేశాను ప్రజెంట్ అని ఉంటుంది కదా. అందరికీ గ్రేడ్ 1 టోర్నమెంట్స్ ఆడాలని ఇష్టము. గ్రేడ్ 1 టోర్నమెంట్స్ అంటే ఒలింపిక్స్, వరల్డ్ ఛాంపియన్షిప్, ఏషియన్ గేమ్స్. సో ఈ గేమ్స్ ఆడి ఇండియాకి మెడల్ తీసుకురావాలనేదే నా గోల్, మెయిన్ ఎయిమ్. సో మీరు ఏదైతే చెప్పారో ఇప్పుడు దాన్ని అచీవ్ చేయాలంటే చాలా కృషి ఉండాలి, చాలా పట్టుదల ఉండాలి. చాలామంది మనం జనరల్గా చూస్తూ ఉంటాం, అది అచీవ్ చేయాలనుకుంటాం కానీ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో సెకండ్ అయినా ఆపేస్తూ ఉంటాం. సో చాలా కృషి కావాలి. సో మీరు ఏ విధంగా పట్టుదలతో ఉంటారు? యాక్చువల్లీ గేమ్ ఆడడం కోసం డెఫినెట్లీ మనం హయ్యర్ స్టాండర్డ్స్లో పర్ఫామ్ చేయాలంటే హార్డ్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్ చేసిన నెక్స్ట్ డే నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఓకే, ఈరోజు హార్డ్ వర్క్ చేసాము, దానివల్ల ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది మనలో. నెక్స్ట్ డేకి నాకు ఏమనిపిస్తుంది అంటే ఇంకా హార్డ్ వర్క్ చేద్దాము, సో ఈ హార్డ్ వర్క్ సరిపోదు, ఇంకా హార్డ్ వర్క్ చేద్దాం, మనం ఇంకా చేయొచ్చు, ఇంకా పుష్ చేయొచ్చు
అనేదే ఎక్కువ రన్ అవుతూ ఉంటుంది. సో బేసికల్లీ ఈ హార్డ్ వర్క్ సరిపోదు, ఇంకా ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలనిపిస్తుంది. ఇంకో పాయింట్ ఏంటంటే ఈ హార్డ్ వర్క్ చేసినప్పుడు అది ఇష్టంగా మారేది. అంటే కష్టపడుతున్నాను అని నాకు ఎప్పుడు అనిపించదు, ఇష్టంగా మారేది. ఆ ఇష్టంతో ఇంకా ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తాను నేను. సో అది ఓకే, ఐ లైక్. అండ్ అంతేకాకుండా హార్డ్ వర్కే మెయిన్. మీరు చెప్పినట్టు హార్డ్ వర్క్ మించి సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. డెఫినెట్లీ ఖచ్చితంగా సపోర్ట్ అయితే ఉండాలి. అట్లా మీకు ఎవరైనా సపోర్ట్ ఉన్నారా? రైట్ నౌ ఇప్పుడు వరకు నా కోచెస్, నా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్ నాకు సపోర్ట్గా నిలబడ్డారు. సో ఇంతవరకు నేను ఇంటర్నేషనల్ ఆడిన టోర్నమెంట్స్కి సో వీళ్ళే నా మెయిన్ సపోర్ట్. మళ్ళీ ఆంధ్ర పారా అసోసియేషన్ సారు కొంచెం సపోర్టివ్గా ఉంటారు మాకు. నేషనల్స్ ఆడడానికి, ఇంటర్నేషనల్స్ ఆడడానికి మాతో కొంచెం ఇన్ఫర్మేషన్ బాగా అందిస్తుంటారు మాకు సార్ వాళ్ళు. సో ఇంకా చెప్పాలనుకుంటే మీరు ఇంకా ఎవరున్నారు సపోర్ట్? వీళ్ళు ఓకే, ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఓకే, బయట పెద్దవాళ్ళు కానివ్వచ్చు, మీకు వెల్ విషర్స్ కానివ్వచ్చు, మీరు ఆర్థికంగా కావచ్చు, ఎవరైనా సపోర్ట్ ఉన్నారు అంటే ఎవరున్నారు మీకు? రైట్ నౌ నేను చదివింది జవహర్ నవోదయ విద్యాలయ స్కూల్లో. ఆ స్కూల్లో మా అలమ్ని అనమాట, మా సీనియర్స్ వాళ్ళు నేను ఇలా అడగగానే నా కోసం కొంత అమౌంట్ వాళ్ళు ఇస్తా అన్నారు. సో దానికి నేను చాలా హ్యాపీ. అలాగే బహ్రీన్ గెలిచి వరల్డ్ నెంబర్ 14 అయ్యా కాబట్టి నాకు ఏషియన్ గేమ్స్ ఆడడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయండి. సో అది నా మెయిన్ ఎయిమ్ 2025లో. సో ఈ టాపిక్ నేను సురేష్ సార్తో మాట్లాడాను, డాక్టర్ సురేష్ సార్తో. సార్తో డిస్కస్ చేశాను. సో సార్ నాకు చాలా ఇన్పుట్స్ ఇచ్చారు, చాలా నాలెడ్జ్ తీసుకున్నాను సార్ దగ్గర నుంచి. యాక్చువల్లీ సార్ని మీట్ అవ్వడం నాకు చాలా హెల్ప్ఫుల్ అయింది. సో సార్ కూడా చాలా హెల్ప్ఫుల్గా నాకు ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా చేస్తున్నారు. ఇది నాకు చాలా బాగా నచ్చిందండి. సో సార్ విషయం తీసుకుంటే మీకు ఎలాంటి భరోసా ఇచ్చారు సార్? సార్ డెఫినెట్లీ నేనున్నాను అంటే ఫైనాన్షియల్గా ఎలాగా సపోర్ట్ చేయాలి, ఎలా సపోర్ట్ తీసుకోవాలి అన్న నాలెడ్జ్ సార్ చాలా బాగా ఇచ్చారు నాకు. ఫస్ట్ మీటింగ్లోనే నేను సార్ని కలిసినప్పుడు అది అర్థమైపోయింది నాకు, హౌ సార్ విల్ డీల్స్ అనమాట. సో సారు నాకు 50,000 అమౌంట్ స్పాన్సర్ చేస్తాను ఈ టోర్నమెంట్కి అని కూడా చెప్పారు. సో చెక్ కూడా ఇచ్చారండి. మనతో పాటు షాహిర్ గారే కాకుండా ఇంకో పర్సన్ కూడా ఉన్నారు. ఆ పర్సన్తో ఇంటరాక్ట్ అవుదాం. నమస్తే అండి. నమస్తే సార్. మీ పేరు? ప్రభు కిరణ్. సో బేసికల్గా అసలు బ్యాడ్మింటన్ అంటే ఏంటి సార్? బ్యాడ్మింటన్ అనేది లైఫ్లో ఒక పార్ట్. ఎలా అంటే ఇప్పుడు పర్సనల్ లైఫ్ అనేది ఉంటుంది, ప్రొఫెషనల్ లైఫ్ అనేది ఉంటుంది. ప్రొఫెషనల్ లైఫ్ అనేది ఇప్పుడు మనకి నేను చూస్ చేసుకునేది బ్యాడ్మింటన్. అదే పర్సనల్ లైఫ్ అనేది ఎడ్యుకేషన్ ఆర్ జాబ్స్ అలా. ఇప్పుడు ప్రొఫెషనల్ లైఫ్ అనేది మనం గేమ్ ఆఫ్ పార్ట్గా తీసుకొని మన ఫిజికల్ స్ట్రెస్ కానీ మెంటల్ స్ట్రెస్ కానీ అవన్నీ స్టెబిలిటీగా ఉండేటట్టు చూసుకునే దానికి నేను చూస్ చేసుకున్నాను. అంతేనా? సో బ్యాడ్మింటన్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? బ్యాడ్మింటన్ అంటే నాకు దానిలో సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. అవునా? మీ పర్సనల్ లైఫ్ విషయానికి వచ్చేసరికి మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కదా, మీ రెగ్యులర్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందండి? నా రెగ్యులర్ లైఫ్ స్టైల్ అనేది ఇప్పుడు మార్నింగ్ అనేది ఫిజికల్ ఫిట్నెస్ కోసం గేమ్స్ ఆడడం, ఇక మిగిలిన టైంలో ఖాళీ టైంలో ఏమైనా బుక్స్ కానీ లేదంటే ఏమైనా వీడియోస్ కానీ ఏమైనా యూట్యూబ్ వీడియోస్ కానీ చూడడం, లేదా కొత్త విషయాలు ఏమైనా నేర్చుకోవడం. ఇక ఈవినింగ్ వచ్చేసరికి సెషన్స్ కానీ అవి కానీ చేయడం. ఇది. సో ఓవరాల్గా మీరు ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తున్నారు? నేను ప్రజెంట్ ఇక్కడ F2 బ్యాడ్మింటన్లో కోచ్గా చేస్తున్నారు. అంటే మీ కింద ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారు? ఒక 10 మెంబర్స్ వరకు ఉంటారు. 10 మెంబర్స్ ఉంటారు. 10 మెంబర్స్ని మీరు ప్రోత్సహించాలంటే మీరు వాళ్ళని ఏ విధంగా గైడ్ చేస్తారు? ఇప్పుడు ఉన్న పర్సన్కి ఇప్పుడు లెవెల్ ఆఫ్ 5 టైప్స్ ఉంటాయి. ప్రజెంట్ ప్రతి ఒక్క ప్లేయర్ అయినా సరే, ఏ ప్లేయర్ అయినా బిగినర్ నుంచే స్టార్ట్ అవుతారు. వాళ్ళని నేను ఏంటంటే బిగినర్ నుంచి ఇంటర్మీడియట్ నుంచి అడ్వాన్స్కి, అడ్వాన్స్ నుంచి ప్రొఫెషనల్కి క్యారీ చేయడానికి వాళ్ళకి గ్రోత్ కానీ ఇప్పుడు స్ట్రెంగ్త్ కానీ అవి కానీ అప్డేట్ చేస్తారు. వాళ్ళకి పర్సనల్గా మీరు ఏమైనా డైట్ కానీ అలాంటివి ఏమైనా ప్రొవైడ్ చేస్తూ ఉంటారా? డైట్స్ అన్నీ ఉంటాయి. షెడ్యూల్ ప్రకారం డైట్స్ కానీ ఫిట్నెస్ షెడ్యూల్స్ కానీ స్ట్రోక్ షెడ్యూల్స్ కానీ అన్నీ ఉంటాయి. మీరు ఇప్పుడు దాకా ఎన్ని టోర్నమెంట్స్ ఆడారండి? నేను పారా ఇంటర్నేషనల్స్ ఆడా. సౌత్ ఆఫ్రికా ఒకటి, దుబాయ్ ఒకటి. నెక్స్ట్ మీ గోల్ ఏంటి? ఇది అయిపోయింది. నెక్స్ట్ ఒలింపిక్స్ ఆడాలని. ఒలింపిక్స్ గోల్డ్ మెడల్. ఏషియన్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్. ఒలింపిక్స్ ఓన్లీ డైరెక్ట్. అంతేనా?
సో మీరు అది ఆడాలంటే అది చిన్న విషయం కాదు. జస్ట్ నార్మల్గా మనం పర్సనల్ లైఫ్లో చూసుకున్నట్లయితే అన్నీ బాగున్న వాళ్ళకి కూడా నెగిటివ్గా చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు ఈ సొసైటీలో. మీరు ప్రజెంట్ ఇప్పుడు ఫిజికల్గా హ్యాండిక్యాప్టెడ్ కాబట్టి మీకు ఎన్నో ఒడిదొడుకులు అండ్ అంతేకాకుండా జనాలు కూడా ఎవరైనా పైకి వెళ్తున్నారంటే వాడిని కిందకి లాగాలనే చూస్తారు. సో ఇలాంటి సొసైటీలో మీరు ముందుకు ఎలా వస్తున్నారు? నేను ప్రజెంట్ ఉన్న పార్ట్ ఆఫ్ లైఫ్లో చాలా వరకు పాలిటిక్స్ కానీ తొక్కాలనే కానీ లేదంటే ఎవరైనా ఆపుదామనే కానీ ఇలా ఈ విధంగా చూసేవాళ్ళే కానీ నేను ఏంటంటే ఏం లేదు, మన ట్రై మంది లైఫ్ దగ్గర 100 years ఉంది. ఆ 99 అయినా రీచ్ అవ్వలేకపోతున్నా. అప్పటి వరకు నేను ఈ ప్రొఫెషనల్ లైఫ్ అనేది వదలను, పార్ట్ ఆఫ్ లైఫ్ ఇది. అలాగే పర్సనల్ లైఫ్. అండ్ అంతేకాకుండా సపోర్ట్ అనేది చాలా మేజర్. ఏ గేమ్కైనా ఏ ప్రొఫెషన్కైనా సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. మనిషికి ఎలా బ్యాక్ బోన్ ఎలా ఉంటుందో మనకి బ్యాక్ బోన్ లాగా సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అలాగా మీకు ఎవరైనా ఉన్నారా సపోర్ట్? నాకు సపోర్ట్గా అంటే ఇప్పుడు యాక్చువల్లీ మన F2 సురేష్ బాబు సార్ సపోర్ట్ ఇస్తున్నారు ఏ విధంగా అయినా. అదే కాకుండా నేను కొద్దిగా టోర్నమెంట్స్ ఎక్కడెక్కడైతే రిప్రజెంట్ చేస్తున్నానో, ఏ టోర్నమెంట్ అయితే ఆర్గనైజ్ చేస్తున్నారో ఆర్గనైజ్ చేసే ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్గా నిలుస్తున్నారు. అక్కడ ఆడే ప్లేయర్స్తో సహా నాకు సపోర్ట్గా వస్తున్నారు అనమాట ప్రతి టోర్నమెంట్లో. నమస్తే సార్. సార్ ఇందాక వాళ్ళు చెప్పినట్టు ఏదైతే సార్ సపోర్ట్ ఖచ్చితంగా మాకు ఉంది అని చెప్పి అన్నారు. సో ఆ మాట విషయానికి వస్తే ఎలాంటి సపోర్ట్ ఉంది అండ్ మీరు వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు ఓవరాల్గా? ద థింగ్ ఈజ్, ఒక ప్లేయర్ ప్రొఫెషనల్గా మారాలి అని అంటే చాలా రకాల కాంపిటేటివ్ టోర్నమెంట్స్ ఆడాలి, ఫైనాన్షియల్గా సపోర్ట్ ఉండాలి, అండ్ ఒక విజన్ ఉండాలి. సో ఆ విజన్తో ముందుకెళ్ళినప్పుడు మాత్రమే దే విల్ బికమ్ ఏ ప్రొఫెషనల్. ఆ విజన్ కావాలి అని అంటే దే హ్యావ్ టు గో త్రూ సమ్ ఆఫ్ ద టోర్నమెంట్స్. ఆ టోర్నమెంట్స్కి వాళ్ళ ర్యాంకింగ్కి ఎలా ఇస్తారు, అసలు ఒక ప్రొఫెషనల్ కావాలి అని అంటే ఎక్కడ రిజిస్టర్ కావాలి, ఏ రకమైన టోర్నమెంట్స్ ఆడాలి, ఏ టోర్నమెంట్స్ ఆడితే ఎన్ని పాయింట్స్ వస్తాయి, అలాంటి నాలెడ్జ్ అనేటువంటిది ఫస్ట్ కావాలి. ఆ నాలెడ్జ్ అనేటువంటిది అందరికీ కూడా ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో ఇచ్చేటువంటి దానికి F2 ట్రై చేస్తూ ఉంది. సో ఇప్పుడు ఎవరికన్నా తెలిస్తే పలానా టోర్నమెంట్లో ఆడితే ఒక 5 points విన్ అవుతాము, మనకి వస్తుంది, మన కెరీర్కి మంచి అవుతుంది అని అన్నప్పుడు ఆ టోర్నమెంట్కి వెళ్ళి పార్టిసిపేట్ చేసేదానికి అవకాశం ఉంటుంది. సో చాలామందికి ఉన్నటువంటి ఒక అవగాహన లేకుండా ఆడుతున్నామంటే ఆడుతున్నాము, ఒక విజన్ అనేటువంటిది లేకుండా చాలామంది ట్రై చేస్తూ ఉంటారు. బట్ గ్రేట్ థింగ్ ఏంటంటే షాహిర్ లాంటి వాళ్ళకి ఒక విజన్ ఉంది, ఒక ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ ఆడాలి అనేటువంటి ఒక దృక్పథంతో ఇండియానికి రిప్రజెంట్ చేయాలి అనేటువంటి ఆ తపనతో ఇంతగా ఫైట్ చేస్తూ ఫైనాన్షియల్గా సపోర్ట్ అనేటువంటిది లేకపోతున్నా కానీ ట్రై చేస్తూ ఒక్కళ్ళని కాదు, 2 కాదు, ప్రతి ఒక్క గవర్నమెంట్ని అడుగుతుంది, వాళ్ళకి తెలిసినటువంటి ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ని అడుగుతుంది. సో మా వంతు కృషిగా మేము ఇప్పుడు షాహిర్కి ఈ యొక్క ఏషియన్ గేమ్స్లో పార్టిసిపేట్ చేసేదానికి 100% మేము సపోర్ట్ చేస్తాము. అయితే ఇక్కడ కావాల్సినటువంటిది షాహిర్ లాంటి వాళ్ళకే కాదు, ఎవరైనా సరే ముందుకు వచ్చి వీఆర్ విత్ యూ అనేటువంటి కాన్సెప్ట్ కనుక తీసుకొని వచ్చినప్పుడు డెఫినెట్గా బ్యాడ్మింటన్ని ఒక ప్రొఫెషనల్గా, ఒక బ్యాడ్మింటన్ అనేటువంటిది ఒక ప్రొఫెషన్గా తయారు చేసేదానికి F2 అనేటువంటిది ఎల్లవేళ్ళ కృషి చేస్తూ ఉంటుంది. చాలామందికి అంటే ఉన్నటువంటి ఒక మిత్ ఏంటంటే ప్రొఫెషన్ అంటే ఒక డాక్టర్, ప్రొఫెషన్ అంటే ఒక లాయర్, ప్రొఫెషన్ అంటే ఇంకోటి. సో ఇలానే పోతూ ఉంటారు. బట్ అట్ ద సేమ్ టైం ప్రొఫెషన్ అంటే ఒక స్పోర్ట్స్ కూడా ఒక ప్రొఫెషనే. ఎవరైతే ఎక్కువగా ఒక విజనరీతో అంటే వాళ్ళకి ఒక పేరెంట్స్ నుంచి కానీ, ఒక గురువు కానీ, ఎవరో ఒక టీచర్, ఒక మంచి టీచర్ కానీ, ఒక గైడెన్స్ అనేటువంటిది ఒకటి కనుక ఉన్నప్పుడు 100% పీపుల్ ఆర్ దేర్. మనకి కావాల్సినటువంటి టాలెంట్ అనేటువంటిది మన దగ్గర ఉంది. సో వాళ్ళకి సరైనటువంటి దిశ నిర్దేశం అనేటువంటిది లేక చాలామంది షైన్ కాలేకపోతున్నారు. సో 100% మనము ఇప్పుడు మేము చేయగలిగినటువంటిది ప్రతి ఒక్కరికి కూడా ఎవరు ఎలా వెళితే దే విల్ బికమ్ ప్రొఫెషనల్. సో ఆ ప్రొఫెషన్ని ఒక మంచిగా అంటే ఒక నెగిటివ్గా తీసుకుపోకుండా, నెగిటివ్గా అంటే జస్ట్ ఒక 10 మందిని తీసుకొని వచ్చేసి ఐఎమ్ ఎక్కువ క్వశ్చన్ అనుకోవటం అట్లా కాకుండా ఏదో ఒక మనీ అనేటువంటి దానికి మాత్రమే ప్రియారిటీ ఇస్తూ ఓన్లీ మనీ ఎర్నింగ్ అదే ఎర్లీ ఏజెస్లోనే సంపాదించేసుకుంటాము, ఏదో ఒక 20,000 వస్తుంది, 30,000 వస్తుంది, సరిపోతుంది నా లైఫ్కి అనేటువంటి అది నుంచి బయటకు వచ్చి
సో కెరీర్ అనేటువంటిది మౌల్డ్ చేసుకునేదానికి ఏ టైప్ ఆఫ్ టోర్నమెంట్స్ ఆడాలి, ఏ టోర్నమెంట్ ఆడినప్పుడు ఎంతవరకు వాళ్ళకి ర్యాంకింగ్ వస్తుంది, ఆ ర్యాంకింగ్ రాకపోతే మనము నేషనల్ కానీ ఇంటర్నేషనల్గా కానీ పార్టిసిపేట్ చేసేదానికి ఉండదు. ఎంత ప్లేయర్ అయినా కానీ ఒక ఐడియా లేకుండా ఒక గైడెన్స్ అనేటువంటిది ప్రాపర్ గైడెన్స్ లేకపోతే దే ఆర్ నాట్ గోయింగ్ టు బికమ్ ప్రొఫెషనల్. సో ఇక్కడ నేను ఇచ్చేటువంటి సజెషన్ ఏంటంటే దోస్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఓన్లీ ఫర్ ప్రొఫెషనల్ అదర్ ప్రొఫెషన్ రాదర్ దెన్ బ్యాడ్మింటన్ అని అనుకున్న వాళ్ళకి ఒక మెంటల్ స్ట్రెస్ నుంచి రిలీవ్ కావడానికి కూడా బ్యాడ్మింటన్ లాంటి గేమ్స్ అనేటువంటివి చాలా ఉపయోగపడతాయి. సో ఐఎమ్ హోపింగ్ ఆల్ ద పేరెంట్స్, దోస్ హూ ఆర్ స్ట్రెస్డ్ పేరెంట్స్ యాజ్ వెల్ యాజ్ కిడ్స్, బోత్ ఎవరికైనా కానీ ఆ స్ట్రెస్ నుంచి రిలీవ్ కావాలి అని అంటే అట్లీస్ట్ ఇన్ ఏ డే 24 అవర్స్లో ఒక 1 hour ఇఫ్ యూ స్పెండ్ సమ్ టైమ్ ఫర్ బ్యాడ్మింటన్, డెఫినెట్లీ దే విల్ రిలాక్స్, దే విల్ గెట్ మోర్ విజన్ టువర్డ్స్ ఎనీథింగ్. అంటే రిలాక్సేషన్ అనేటువంటిది జరిగేటువంటి దానికి ఏకైక మార్గం అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఇప్పుడు మనకి చాలా వరకు ఈ యొక్క ఇండోర్ కోర్ట్స్ వస్తున్నాయి. సో నెల్లూరులో మా F2 అనేటువంటిది ఏసీ కోర్టు, పీపుల్ విల్ రిలాక్స్ లైక్ ఎనీథింగ్. సో చాలా బాగుంటుంది. దోస్ పేరెంట్స్ కావచ్చు, కిడ్స్ కావచ్చు, ప్రొఫెషన్గా మారాలనుకునే వాళ్ళకి కూడా F2 బ్యాడ్మింటన్ అనేటువంటిది వీఆర్ ఆల్వేస్ వెల్కమ్ ఫర్ దెమ్. అండ్ ఏ రకంగా కావాలన్నా కానీ వీఆర్ దేర్ టు హెల్ప్ అవుట్ ఫర్ దోస్ హూ సీక్ హెల్ప్ ఫ్రమ్ F2 బ్యాడ్మింటన్. దిస్ ఈజ్ ప్రామిస్ ఫ్రమ్ మై సైడ్. This is Dr. Suresh Babu Yadav, diabetologist, SSK Global Diabetes Center, Nellore. సో చూశారు కదా అండ్ విన్నారు కదా వాళ్ళ మాటల్లో వాళ్ళు ఎంత స్ఫూర్తితో ముందుకు వచ్చారంటే ఎక్కడో చిన్న స్థాయి దగ్గర నుంచి ఏషియన్ గేమ్స్లో కప్పు కొట్టాలన్న వాళ్ళ గేమ్ ఏదైతే ఉందో ఎంతో గొప్ప ఏమండి. బయటకు వచ్చి ఒక గేమ్లో ఇన్వాల్వ్ అవ్వాలంటేనే ఇన్వాల్వ్ అవ్వలేని పరిస్థితుల్లో ఉన్నారు మన జనరేషన్. అలాంటి జనరేషన్లో కూడా వీళ్ళు ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ వచ్చు, టోర్నమెంట్స్ ఆడి అన్నీ విన్ చేసుకుంటూ ముందుకు వచ్చి ఏదైతే ఏషియన్ గేమ్స్లో కప్పు కొట్టాలన్న వీళ్ళ స్ఫూర్తి ఏదైతే ఉందో దానికి హ్యాట్సప్ అని చెప్పచ్చు. ఎవరైతే నెల్లూరు ప్రజలు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా F2 అకాడమీ ద బెస్ట్ అకాడమీ అని చెప్పుకోవచ్చు. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా వచ్చి జాయిన్ అవ్వండి. అండ్ అంతేకాకుండా ఇందాక మీరు చెప్పినట్టు ఈ ఇద్దరికి మన సురేష్ బాబు గారు అయితే చాలా హెల్ప్గా ఉన్నారండి. చాలా అసలు ఎంత కాన్ఫిడెంట్గా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారంటే అసలు సారికి ఒకసారి హ్యాట్సప్ అని చెప్పుకోవచ్చు. సో ఎవరైతే ఇలా ఉన్నారో సొసైటీలో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ముందుకు వచ్చి ఇలాంటి గేమ్స్లో పార్టిసిపేట్ చేయాలని చెప్పి వాళ్ళ లైఫ్లో సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ఉన్నాము. ఇలాంటి ప్రోగ్రామ్స్ మీ ముందుకు ఖచ్చితంగా వస్తూనే ఉంటాయి. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.